బ్యాక్ టు న్యూస్. వైసీపీ ప్లీనరీలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందించారు. 40 ఏళ్లలో చంద్రబాబుపై ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక కుటుంబం తమదేనని లోకేష్ చెప్పారు. తాను 3 సార్లు సవాల్ విసిరినా కూడా ఒక్కసారి కూడా సమాధానం రాలేదన్నారు. నేను 3 మహానాడుల వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదటి. రెండోది, యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. గడిచిన 6 సంవత్సరాలు ప్రకటించాం. అన్నీ నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు. మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. అలాంటిది ఈరోజు పుస్తకాలు రాస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివితే విచిత్రంగా ఉంటుంది. ఆరోపణలు ఉన్నాయంటారు. ఆరోపణలు వేసేది వాళ్ళే, పుస్తకాల్లో మళ్ళీ రాసేది వాళ్ళే. అలా ఉంది పరిస్థితి మన ప్రతిపక్ష పార్టీ. దానికన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ శివారు